ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? సోను సింగ్ వల్ల ₹1,00,00,000 నష్టం జరిగిందట ఆ ఫాల్తిగానికి. అంటే ₹1,00,00,000 వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారు? ఇవాళ ₹1,00,00,000 దందా నష్టం చేస్తారు. పక్క నష్టం ఏంది? ఈ పంత మరదంతరాలు. వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తారు కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్లు పెట్టి ₹1,00,00,000 దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి? పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు, కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసిందట, ₹1,00,00,000 దందా నష్టం చేసిందట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు మీరు. ఇలా మీ బతికెందుకే ప్రభుత్వం? మీదికి వచ్చి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాడు. కేసీఆర్ కట్టేసిండు, రేవంత్ రెడ్డి గట్ట చేస్తున్నాడు. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధనం నిషేధించడం అమలు చేయబడి చేయలే. గోవులను వధిస్తే కూడా బజరంగ దళ కార్యకర్త దాడి చేస్తాడు. కేసీఆర్ పడుచుకోలే. పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ లో పడ్డాడు. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కి అదే జరుగుతుంది. ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే, హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, గో రక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే, గో రక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుంది. విషయాన్ని గుర్తుంచుకోండి.